తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఈ జనరేషన్ దర్శకులు కెరియర్ ను ఈజీగా తీసుకోవడం లేదు. ఏదో ఒక సినిమా చేస్తూ ఇండస్ట్రీలో సర్వైవ్ అయితే సరిపోదు అనుకోవడం లేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తున్నారు. అందుకోసం జీవితం పెట్టి మరీ పనిచేస్తున్నారు. మన హీరోలు కూడా దర్శకులకు అలాంటి అవకాశాలు ఇస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది టాలీవుడ్. మన హీరోలు దర్శకులే నేషనల్ మార్కెట్ ని రూల్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ లో తాము భాగం కావాలనుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. అందుకే ఉప్పెన లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా పెద్ది లాంటి బిగ్ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే చేసిన హనురాఘవపుడి కూడా పెద్ద కలకంటున్నారు. ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే పాన్ ఇండియా సినిమాని సిద్ధం చేస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథ. అందులో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఈ కాంబినేషనే ఇప్పుడు బిగ్ స్క్రీన్ కి కొత్త జోష్ తీసుకొస్తోంది. స్టార్ డైరెక్టర్స్ కూడా తమ బౌండరీస్ ని తామే పుష్ చేసుకుంటూ పోతున్నారు. ఇన్నాళ్లు రీజనల్ సినిమాలు మాత్రమే చేసిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఒక భారీ మిథలాజికల్ మూవీకి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ కథతో ఒక గ్లోబల్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ జనరేషన్ ఇలాంటి సాహసాలు చేయడానికి ఇన్స్పిరేషన్ మాత్రం దర్శకధీరుడు రాజమౌళినే. ఒక్కో సినిమాకు తన స్పాన్ తానే పెంచుకుంటూ పోతున్న రాజమౌళి మహేష్ హీరోగా గ్లోబల్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో వెండితెర మీద కొత్త మైల్ స్టోన్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇయర్ ఎండ్ లో సినిమా సందడి గట్టిగా కనిపిస్తోంది. స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా డిసెంబర్ డేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు సినిమాల కలెక్షన్స్ ను కూడా ఎఫెక్ట్ చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి. మరి ఈ డిసెంబర్ వార్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఎవరెవరు రేస్ లో ఉన్నారో ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. డిసెంబర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా అఖండ 2. బాలయ్య హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా? ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 150 కోట్ల మార్క్ టచ్ చేస్తున్నారు బాలయ్య. డిసెంబర్ 15న సోలోగా తాండవమాడేందుకు వస్తున్నాడు అఖండ. అఖండ 2 వచ్చిన వారానికే మోక్లీ అంటూ రానున్నారు రోషన్ కనకాల. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. డిసెంబర్ 25 డేట్ మీద హెవీ రష్ కనిపిస్తోంది. అడవిశేషు డెకాయిట్ క్రిస్మస్ డేట్ లాక్ చేసినా వాయిదా పడేలా కనిపిస్తుంది. అదే రోజు రోషన్ మేకా నటిస్తున్న ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, గుణశేఖర్ యుఫోరియా లాంటి సినిమాలు రానున్నాయి. కానీ వీటన్నిటికీ డిసెంబర్ 19న రాబోయే అవతార్ 3తో పెద్ద పోటీయే ఎదుర్కానుంది. డిసెంబర్లో డబ్బింగ్ దండయాత్ర కూడా జరగనుంది. ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకే డిసెంబర్ 18న రానుంది. కార్తీ హీరోగా నటిస్తున్న వాతియార్ డిసెంబర్ 5న విడుదల కానుంది. అఖండ 2తో పోటీకి సైతం సై అంటున్నారు కార్తీ. అలాగే సూర్య నటిస్తున్న కరుప్పు సైతం డిసెంబర్లోనే విడుదల కానుందని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి డిసెంబర్ డేట్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి. సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్స్ కూడా టఫ్ సిచ్యువేషన్ ను ఫేస్ చేస్తున్నారు. ఏదో ఒక ఇమేజ్ కు ఫిక్స్ అయితే ఏ హీరోయిన్ అయినా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు కష్టపడుతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో ట్రాక్ చేద్దామా? పదండి. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ భామల గ్లామర్ షో గురించి సౌత్ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుంది. పరం సుందరి సినిమాలో రెయిన్ సాంగ్ లో జాన్వీ గ్లామర్ గురించి దక్షిణాది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు. అంతకుముందు వార్ 2లో కియారా గ్లామర్ షో మీద కూడా సౌత్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది. ఈ డిస్కషన్స్ సినిమా ప్రమోషన్స్ కి కూడా హెల్ప్ అయ్యాయి. నార్త్ బ్యూటీస్ తమ గ్లామర్ షోతో సినిమా ప్రమోషన్స్ కు హెల్ప్ చేస్తుంటే సౌత్ భామలు మాత్రం ఈ విషయంలో వెనకపడుతున్నారు. ఒక్క రష్మిక తప్ప గ్లామర్ షో విషయంలో బాలీవుడ్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో మరే సౌత్ బ్యూటీ కూడా కనిపించడం లేదు. నయనతార, సమంత లాంటి హీరోయిన్లు సీనియర్ సెగ్మెంట్ లోకి వెళ్లిపోవడం, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వాళ్ళు పెద్దగా గ్లామర్ మీద ఫోకస్ చేయకపోవడంతో గ్లామర్ రేస్ లో దక్షిణాది భామలు వెనకపడుతున్నారు. కుర్ర హీరోయిన్లు కొంత స్పీడ్ చూపిస్తున్నా నార్త్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే స్థాయిలో మాత్రం ఎవరూ కనిపించడం లేదు. రీ రిలీజ్ లోను కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది బాహుబలి ది ఎపిక్. ఇప్పటి వరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి, కానీ బాహుబలి మేకర్స్ క్రియేట్ చేస్తున్నంత బజ్ మాత్రం ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఈ బజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా మరో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుంది మూవీ టీం.
టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న రీ రిలీజ్ బాహుబలి ది ఎపిక్. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తోంది మూవీ టీం. రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్స్ వేయడం అనేది కూడా ఓ రికార్డే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. టెక్నికల్ గాను గతంలో ఏ సినిమా విషయంలో చెయ్యనంత భారీగా రీమాస్టర్ వర్క్ జరుగుతోంది. స్ట్రైట్ రిలీజ్ లో 1-2 ఫార్మాట్స్ లోనే బాహుబలి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ రీ రిలీజుల్లో డాల్బీ సినిమా, ఎపిక్, 4DX, డీబాక్స్, ఐమాక్స్ ఇలా దాదాపు 10 ఫార్మాట్స్ లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. రీ రిలీజ్ అంచనాలను మరింత పెంచేందుకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది టీం. ప్రభాస్, రాజమౌళి, రానా కలిసి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయింది. అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ ఇంటర్వ్యూలో బాహుబలి మేకింగ్ కు సంబంధించిన చాలా విషయాలు రివీల్ చేయబోతున్నారన్న హింట్ ఇచ్చారు మేకర్స్. స్ట్రైట్ రిలీజుల్లో సంచలనాలు నమోదు చేసిన బాహుబలి రీ రిలీజ్ లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. వెదర్ కండిషన్స్ ను పట్టించుకోకుండా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు. ఎవరో ఒక్కరిద్దరు మినహా ఏ హీరోను తీసుకున్నా ఆన్ సెట్స్ బిజీగా ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? హలో నేటివ్ స్టూడియోలో నాని హీరోగా తెరకెక్కుతున్న ది పారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగి సినిమా కోసం అక్కడే సెట్ సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న ఫౌజీ వర్క్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ 7 acres తో పాటుగా శంషాబాద్ లోని రాజ్ ప్యాలెస్ లో జరుగుతోంది. ఆల్రెడీ పవన్ పోర్షన్ కంప్లీట్ చేసిన హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ మిగతా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేస్తున్నారు. చాలా రోజులుగా RFCలో వేసిన సెట్లోనే షూటింగ్ చేస్తున్నారు మహేష్, రాజమౌళి. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న NC-24 షూటింగ్ లో పాల్గొంటున్నారు నాగ చైతన్య. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూట్ కూడా అక్కడే జరుగుతోంది. రామ్, ఆంధ్ర కింగ్ తాలూకా వర్క్ శంకర్పల్లిలో జరుగుతోంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం మహాకాళి షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. భూత్ బంగ్లాలో బిజీగా షూటింగ్ చేస్తున్నారు అఖిల్. మరోసారి న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు సమంత. ఫైనల్ గా కొత్త సినిమా స్టార్ట్ చేశారు ఈ సీనియర్ బ్యూటీ. మోస్ట్ అవైటెడ్ మా ఇంటి బంగారం ఓపెనింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో సినిమా టాపిక్ కన్నా సమంత పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత ఈ మధ్య కాలంలో కాస్త తడబడ్డారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఇబ్బంది పడ్డ శామ్ సిల్వర్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్లలో కనిపించినా వెండి తెర మీద సమంతను మిస్ అయ్యారు ఫ్యాన్స్. గత ఏడాది సమంత బర్త్డే సందర్భంగా బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఫైనల్ గా 1 year తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. అయితే ఈ మూవీ ఓపెనింగ్ వీడియో కొత్త డిస్కషన్ కు తెరలేపింది. లాంచింగ్ వీడియోలో సమంత, రాజ్ కలిసి పూజ చేయడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఆల్రెడీ వీరిద్దరి మధ్య సంథింగ్ అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి పూజలో కూర్చోవడంతో అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చేసినట్టేనా అన్న చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికైనా శామ్, రాజ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.